హైదరాబాద్ లో రెండే ఫేమస్, ఒకటి ఇరానీ చాయ్, రెండు బాయ్. నవమన్మధుడు నాగార్జున సినిమాలో నాను హీరోయిన్నా. వయసు థ్యాంక్ యూ, నువ్వు నా ఫ్రెండ్ వే. యాక్షన్. నాకు తెలిసినవి రెండే రెండు, ఒకటి సుర్రు సుమ్మైపోద్ది, అదొక్కటేనా? అయ్యో దుమ్ము లేచిపోద్ది. దుమ్ము ఒక్కటేనా? ఇంకా నో యాక్షన్. గర్ల్స్ ఉన్నారుగా, లెట్స్ డాన్స్. అట్లా 7 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరుకొను బెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. జోగే అయిపోయినవరా నా చేతుల్లో. జోగే 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 యారా, నన్ను హీరోయిన్ గా పెట్టి షార్ట్ ఫిలిం తీరా అంటే నన్ను తప్ప అందరిని ఎట్టి తిత్తావా? అదేమో నాగార్జున్ని ఇట్ట ఇట్ట పూసుకుని డాన్స్ చేస్తున్నది. అబ్బా ఒక్క నిమిషం ఆగు. ఈ సీన్ చాలా హెవీగా ఉంది, అసలే నీకు యాక్టింగ్ రాదు. షాట్ అలా పెట్టి నాకు యాక్టింగ్ రాదు. ఏతన్నావు చెప్తా కదా నీకు యాక్టింగ్ రాదని. నాకు యాక్టింగ్ రాదన్నా. పేమెంట్సా? నేను చిరంజీవిలో యాక్ట్ చేస్తాను, నేను బాలకృష్ణలో యాక్ట్ చేసినందుకు, నేను వెంకటేష్లో యాక్ట్ చేసినందుకు, నేను నాగార్జునలో యాక్ట్ చేసినందుకు. యాక్ట్ చేశారా అంటే మీరు స్టార్స్ కాదా? డూప్సా? పైసా థ్యాంక్ యూ. నువ్వు నా ఫ్రెండ్ వే, నువ్వు నా ఫ్రెండ్ వే, నువ్వు నా ఫ్రెండ్ వే. ఏమైంది మామా? నా బ్రష్ ఎవరో కొట్టేశారా?
నీకేమైంది? నాకు కాదు, కడ్రాయర్కి. నీ కడ్రాయర్ వేసుకునే అలవాటు కూడా ఉందా? అకేషన్ బట్టి వేసుకుంటా. ఇంతకీ ఏమైంది? రాత్రి ఇక్కడ ఆరేసా, పొద్దుగల్ల కల్లా ఊర కొట్టేశారు. నీ అండర్వేర్ ఎవరు కావాలి చెప్పు? ఏమో సైజ్ చేయించుకొని వాడుకుందామని కొట్టేసుంటాడు. నేను చెప్పాను నా టూత్ బ్రష్ కూడా వాడే కుట్టేస్తుంటాడు. నీ టూత్ బ్రష్ కొట్టేసి వాడేం చేసుకుంటాడు బామ్మ? ఇంట్లో గేదెలుంటే వీపు తోమడానికి పనికొస్తుందేమో అని. ఎందుకు ఈ రోజు అందరూ అరుస్తున్నారు? ఓ అందరు అరుతున్నారా? నేను మర్చిపోనానే. నేనేదో నా కొత్త షూస్ పైనే అరిచాను, నువ్వేంటి మధ్యలో? అంటే ఈ మధ్య యోగా డే, ఎయిడ్స్ డే అని అన్నిటికీ ఒక్కో డే ఎట్టినట్టు ఈ రోజు సౌటింగ్ డేనేమో అని అరుస్తున్నాను అంతే. దేవత. వైషు, నీ షూస్ పోయాయా? అంత ఒంగక్కర్లేదు నాయన, రుక్కును కూడా ఇలాగ డీల్ చేసావా? హలో, జెండర్ ని బట్టి జనరేషన్ బట్టి ట్రీట్మెంట్ లో తేడాలుంటాయి జోగి. నీకు అది తెలియదు కాబట్టి ఏ ట్రీట్మెంట్ లేకుండా ఇలా మిగిలిపోయావు. అబ్బా, జోగి వీక్నెస్ గురించి కాదు, ముందు మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. లేదంటే ముందు ముందు అమ్మో నా వాల్యుబుల్ డ్రెస్సెస్ కూడా పోతాయి. నీ బట్టలు బయట ఆరితే కాకులు రెట్టేయడానికి కూడా భయపడతాయి. ఇంకోడెట్టుకు వెళ్తాడు, ఏడు చేసుకుంటాడు. నా డిజైన్స్ నీకు అర్థం కావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నీ వడ్డనో కాసుల పేరు తీసుకెళ్తే నా బాధ నీకు అప్పుడు తెలుస్తుంది. వాళ్ళము అయిపోతే నాను పోనట్టే. మా అమ్మ నన్ను బాధేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ముందు సోదాపి సొల్యూషన్ ఆలోచించండి. నగరంలో దొంగలకి భయపడి అందరూ బంగారాన్ని, డబ్బుల్ని బ్యాంకుల్లో దాచేయడంతో దొంగలకు కకృతి ఎక్కువై ఏది పడితే అది దొంగతనం చేస్తున్నారని నగర అదనపు కమిషనర్ కమరన్ ఖాన్ చెప్పారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ ని పెట్టి అన్ని ఏరియాల్లోనూ జల్లెడ వేసి ఏరి పారేస్తామని చెప్పారు. ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండమని, అవసరమైతే ప్రజా పోలీసుగా మారి నిఘా వేసి ఎవరి మీదైనా అనుమానం వస్తే ఇన్ఫార్మ్ చేయమని కోరారు. దొంగలని పట్టించిన వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది. ఇంటి ఓనర్గా, ఒక బాధ్యతాయుత పౌరుడిగా నేను ప్రజా పోలీస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. అయ్యా, ఇంకేం చేస్తావు? అడుక్కు తింటాడేమో. కాదు, మన అమూల్యమైన వస్తువుని కాజేసిన దొంగల్ని ఈ చేతులతో పట్టిద్దామని. నీ చేతులతోనే పట్టివచ్చుగా. నీకు పేరొస్తే నాకు పేరొచ్చినట్టే కదా కమలి. చేతులంటే నీ చేతులు మాత్రమే కాదు, మనో చేతులు, వైశు చేతులు, జ్యోతి చేతులు, కమలి చేతులు, రుక్కు చేతులు. అబ్బా అబ్బా, ఏంటి రుక్కు అలా పడేసావు? అబ్బా, దొంగల్ని ఇలాగే డీల్ చేస్తే ఇలా లాగి పడేస్తారని చెప్పడానికి. చెప్పొచ్చుగా. నేను నీలా చెప్పే టైప్ కాదు, చేసే టైప్. నాను కూడా నా గాని ఆ దొంగ నాయాలు దొరకాలా కొట్టి కొట్టి బీహార్కి పార్సల్ చేసేస్తానంతే. హలో, ఛాన్స్ దొరికింది కదా అని సినిమా డైలాగ్స్ చెప్పకు. ముందు మనం ఏం చేసి వాళ్ళని పట్టుకోవాలో అది చూడు. మనం ఎతక్కుండానే మనకి దొంగలు దొరకాలంటే చాలా సింపుల్. ఈ రోజు నా టీవీ ప్రోగ్రామ్ లో ఒంటి నిండా నగలేసుకుని కనిపించి అవి మన ఇంట్లోనే దాస్తానని చెప్తాను. అప్పుడు వాళ్ళు అవి కొట్టేయడానికి వస్తారు. అప్పుడు ఈజీగా పట్టేసుకోవచ్చు.
జ్యోతి, అసలు నీకు ఈ ఐడియాలు ఎలా వస్తాయి? ఖాళీగా ఉంటే అంతేలే. ఎందుకో అన్నిటికీ అలా ఉడుక్కుంటావు? నా బీరు పెద్దదని నీ కుళ్ళో. దొంగల్ని పట్టుకున్నాక ముందు నా వాల్యుబుల్ కట్ డ్రైవర్ ఎక్కడుందో తెలిసాకే పోలీసులు పట్టియాల జో. ఇది ఈ ఇంటి ఓనర్ గా ఆర్డర్. అబ్బా ఏటి రిక్వెస్ట్. ఆకవి ఆయన ఓనర్ మన ఇంటికి. లక్ష్మి, కమిలి, వయసు, రుక్కు అని పుట్టిన పిల్లలంతా సమటల్లా చచ్చిపోతా ఉంటే ఈసారి పుట్టేది సచ్చేది కాదు, సంపేది కావాలని జ్యోతిర్మయ్యని పెట్టిందిరా మా అమ్మ నాకు పేరు. రేయ్ రేయ్ రేయ్, దమ్ముంటే నా ఇంటికి రండి, నా నట్టింటికి రండి. నా బెడ్రూమ్ లో బీరువా దగ్గరకు వచ్చి నా నగలు కొట్టేయండిరా. కింద పరిగెడుతున్న అడ్రస్ కి రండి. అడ్రస్ పిచ్చా? మీ అడ్రస్ గల్లంతు చేసేస్తా. అయ్యో, ఏంటి వైషు అంత చిరాగ్గా ఉన్నావు? జో వచ్చినప్పటి నుంచి కొంచెం కొంచెంగా నా కాన్ఫిడెన్స్ అంతా పోతుందే. ఈరోజు ఎలాగైనా ఆ దొంగని నేనే పట్టుకొని పోలీసులు ఇచ్చే ప్రైజ్ మనీ కొట్టేయాలని డిసైడ్ అయ్యాను. వైషు, మనలో మనకి పోటీ ఏంటే? నీతో నాకు పోటీ ఏంటే? జోకి నాకు పోటీ అంటే నేను నీతో పోటీకి పనికిరానా? చూస్తూ ఉండు, నేనే ఫస్ట్ దొంగల్ని పట్టుకొని అందరితో శబాష్ అనిపించుకుంటాను. అయ్యో, చూస్తూ ఉండవే. జోగి, మన ఇద్దరం ఎలా అయినా పట్టుకోవాలి. నేను రెడీ. ఒకరినొకరం కాదు, మన ఇద్దరం కలిసి దొంగల్ని పట్టుకోవాలి. అంటే మనమిద్దరం పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అన్నమాట. నాకు డీల్ ఓకే. మరి ప్రైజ్ మనీ 50-50. ఓకే, డన్. ఇదే సార్ ఆ ఇల్లు. ఆ అమ్మాయి టెలిమార్కెటింగ్ యాడ్ లో చెప్పినట్టు దమ్ముంటే నా నగలు కొట్టేయండి రా అంటూ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చింది సార్. నేటి వనిత అనుకుంటా. సార్, మన యూనిఫామ్ ఆరిపోయి ఉంటుంది సార్, వేసుకోద్దామా సార్? నేను యూనిఫామ్ వదిలేసి వచ్చింది ఎండలేదని కాదురా ముందు, మనల్ని చూసి దొంగలు అలర్ట్ అవ్వకుండా ఉండడానికి. ఒరే మను, ఇట్రా. మను, జోక్ ప్లాన్ వర్కౌట్ అయినట్టుందిరా. వాళ్ళు వచ్చేసారు. ఎవరు? పోలీసులా? కాదు, దొంగలు. వాళ్ళని మనం పోలీసులకు పట్టించి ప్రైజ్ కొట్టేద్దాం. పద పద. సార్, నాకు మారువేషం వేయడం అంటే భలే ఇష్టం సార్. నువ్వు వేసేదాన్ని మారువేషం అంటారు, వెకిలి వేషం అంటారు. మూసుకొని పద. అమ్మ నా దొంగల్లారా, నా పోగా మీరు కూడా సుత్తారన్నమాట. టెలికాస్ట్ తయారైపోయారా? మిమ్మల్ని పట్టిస్తా, ప్రైజు మనీ కొట్టేస్తా. హలో, ఎవరిని లోపల? ఏంట్రా ఎవరు లేరు? అదే సార్ నేను చూస్తున్నాను. హలో,
ఎవరండి ఇంట్లో? హలో, ఏందో ఎవరు లేరు ఇంట్లో? అదే అర్థం కావట్లేదు సార్. అవును, ఎందుకు కొడుతున్నారు నన్ను? చెప్పేది వినండియ్యా, ఆగండి. తాళతో కట్టడం దేనికి? మీరు దొంగలు కాబట్టి. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు దొంగలు కాదు. వదిలిస్తే పోలీసులు అని కూడా అనేలా ఉన్నారు. ఈ దొంగ మొహం చూస్తే ఎవడన్నా పోలీసులు అంటే నమ్ముతారేంటి? జోగి, నువ్వు ముందు పోలీసులకు కాల్ చేయి, వీళ్ళని పట్టించి ప్రైజ్ మనీ తీసుకుందాం. ఏంటి మీరంటిచ్చేది వాళ్ళిచ్చేది? వీళ్ళు నా వాళ్ళు కాదు, నా వాళ్ళు. లేదు, నా వాళ్ళు. నేను డోర్ దగ్గర రాగానే ఫస్ట్ నేనే పట్టుకున్నాను. నా వాళ్ళు కాదు, నా వాళ్ళు. లేదు, నా వాళ్ళు. నా వాళ్ళు, నా వాళ్ళు, లేదు, నా వాళ్ళు. నా వాళ్ళు. మేమే పట్టుకున్నాం. నా వాళ్ళు. ఆపండి. అన్నిటికీ గొడవేనా? మొదట వీళ్ళని ఎవరు పట్టుకున్నారో కూర్చొని తెలుసుకుందాం. అవునవును, ఆ తర్వాతనే పోలీసులో పట్టిద్దాం. హా, కానీ ఎలా? ఈ జో అందరినీ బుకాయి చేస్తుంది. అబ్బో, మళ్ళీ గొడవ పడకండి. నా దగ్గర ఐడియా ఉంది. అందరూ అంతాక్షరి ఆడదాం. ఎవరు గెలిస్తే వాళ్ళకే దొంగలు బానిసలు అవుతారు. ఓకేనా? ఓకే, డన్. అన్నా, మామూలుగా మనం దొంగల్లా దర్జాగా రాకుండా ఈ పోలీస్ డ్రెస్ ఎందుకన్నా? టీవీలో ఆ పిల్ల కావాలని మనల్ని ట్రాప్ చేయడానికి రమ్మన్నట్టు అనిపించింది. అందుకే ఈ అరేంజ్మెంట్. మనమే పోలీసుల్లా వెళ్ళి ఆ నగలు కొట్టుకొచ్చేద్దాం. అయినా రెంటుకు తీసుకునే వాళ్ళం కదన్నా, ఈ డ్రెస్సులు కూడా కొట్టుకురావాలా? అసలే పోలీసులు మనమంటే మండిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఆరేసుకున్న బట్టలు తీసుకొచ్చామని తెలిస్తే? రేయ్, అనవసరంగా ఆలోచించడం మానేసి ఆ బెల్ట్ టైట్ చేసుకుని ఫాలో అవ్వు. బెల్ట్ లేదన్నా. ఇది కట్టుకో, రా. అన్నా, ఏంటన్నా మస్తు మ్యూజిక్ వినిపిస్తుంది? నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, ముద్దు ముచ్చడు లేదన్నానా. చివర్లో అరుపేంటి? అరుపు కాదు, అదే ఆకరక్షరం. ఏంటి? నీకు నచ్చినట్టు ఏదేదో పాడేసి కష్టమైన చాయిస్ నాకు ఇద్దామనా? అదే కుదరదు. ఇదో కుదరకపోతే ఓడిపోయాను ఒప్పుకో. నాను పాడేస్తాను. అవసరం లేదు, నేనే పాడతాను. హా ఏమి రుచి తినరామై మరచి, హా ఏమి రుచి తినరామై మరచి, హా ఏమి రుచి తినరామై మరచి, తాజా కూరలలో హా ఏమి రుచి తాజా. అదేంటి ఒక అక్షరం వదిలేసి పాడుతున్నావు? నువ్వు లేని లెటర్ పెట్టి పాడంగా లేంది, నేను ఉన్న లెటర్ తీసి పాడితే వచ్చిందా? వయసు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు, కామ్గా కూర్చో. మీకంతా ఓల్డ్ పాటలు వచ్చు కాబట్టి నన్ను ఓడించేశారు. నాకొచ్చిన కొత్త పాటల్లో లిరిక్స్ తక్కువ కాబట్టి నేను ఈజీగా ఓడిపోయాను. అందుకే నీ ఏజ్ దగ్గర పాటలు నేర్చుకుని ఉంటే పోటీలు ఉండేదానివి. నేను ఒప్పుకోను. గేమ్ చేంజ్. అదే గేమ్ చేంజ్.
మనని జైల్లో ఎన్నిసార్లు కుమ్మారన్న వీళ్ళిద్దరు. నాకు ఒక రౌండ్ వేసుకోవాలందన్న వీళ్ళిద్దరిని. రేయ్, ముందు దొంగతనం రా, ఆ తర్వాతే రివెంజ్. వాళ్ళు నిజమైన పోలీసులే. వాళ్ళ డ్రెస్సెస్ చూసి తెలియట్లేదా? ఇలాంటి డ్రెస్సులు నేను అరగంటలో డిజైన్ చేయగలను. అయితే నువ్వు పోలీసు అని నమ్మేస్తావా?